అని చెప్పి వాడు చెప్తుంటే ఎవరు చంపేయడానికి ప్రయత్నం ఈశ్వరుడు లేడంటే నువ్వే చంపేవాడివి, ఎవరు ఏం చంపలేరు. ఆత్మవిశ్వాసం ఆ ధైర్యం కావాలి. కానీ ఏదో కారణం చేత మనుషులు ఒడిగి పడిపోయినామండి. అలా చూస్తూ మన పని ఏదో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం, మన పని ఏదో ముంచుకుపోతున్నట్టు వెళ్ళిపోతుంటే మనం చూడడం. అంతటి సేవా తత్పరత, సేవ వివేకంలో కూడా ఎవరు చెప్తున్నాడు సేవ కూడా. నాకు సిలిండర్ కష్టం చెప్పి అనుకోవచ్చు, నాకు సిలిండర్ తెచ్చే అవుతున్నాం డెలివరీస్ నుంచి సిలిండర్ పట్టుకొస్తుంటే 20 ఏళ్ళ క్రితం ఎవడో ముసలిలో బిల్లు కూడా ఎదుర్కొని ఇక్కడ చెప్పాను ఇలా అన్నట్టు నేలకి పాపం వీడు సైకిల్ వేసి స్టాండ్ వేసి ఒక సోడా ఏమన్నా సోడా పోసాడు, రోడ్డు పోయాడు. వాడిని ఓడో కొడుకు పెట్టుకుని సోడా పోయాడు పాప వీడు, వాడు చచ్చిపోయాడు పూజలో కొడుకు. వీడి కోవిడ్ వరకు అయిపోయింది. వాళ్ళ అమ్మ వచ్చి ఏడు చేస్తే పని జరిగి పెద్దవాళ్ళు పట్టుకుని ఆయన బయటకు ఇప్పించారు. పెద్దవాళ్ళు తీసుకోవడంలోనే వెంటనే వాళ్ళ ప్రొటెక్షన్ పెట్టి వాళ్ళని బయటకు తీశారు. చూడండి, సేవ చేస్తే వాడు పప్పుకి అలానే మనకూడదు. మన నైజం మన స్వభావం మార్చుకుంటాం. వాళ్ళ గురించి ఇద్దరు మాట్లాడుకుంటూ ఇద్దరు పేరు పెరుగుతాయి, ఇద్దరు చేతులు మాట్లాడుకుంటూ తీరు పెడితే వీళ్ళు చేతి విడిచిపెట్టేట్టు కలిసింది. మడి పడిపోయింది, మడి కలిసింది. మూడోసారి మడి కలిసింది. వీళ్ళు రెండో ఉన్నట్టు బుద్ధి అత్తమానం కలుపుతుందంటే దాని స్వభావం కొట్టడం, నా స్వభావం రక్షించడం. దాని స్వభావం అది మారినప్పుడు నా స్వభావం నేను మారాలని అంటే దాని స్వభావం అది మారినప్పుడు నా స్వభావం నేను మారడం, కొట్టడం దాని స్వభావం, రక్షించడం నా స్వభావం. కనుక ఆ స్థితిలో మనమే ఉంటే మనకైతే ఏమిటి అని ఒక ప్రశ్న ప్రతిదీ వేసుకుంటే కారుణ్యం లెప్పస్ ఉన్నారు. ఆ లెప్పసి మనకే వచ్చి మనమే ఉండుంటే ఏంటి మన బతుకులో ఒక మాట మన మీద పెట్టేసుకుంటే అన్నీ మనమే. ఆ శ్రీరాముడు, ఆ లక్ష్మణుడు, ఆ జటాయుడు, ఆ కీచుకుడు, ఆ భారతంలో కీచుకుడు, మొత్తం ఈ రావణాసుడు, వీళ్ళు అందరూ కూడా మనమే. నీ చరిత్రేది. ఎవరిదో ఏదో చెప్పడు వాడికి నీ విషయం చెప్పాడు. కీచుకుడు నువ్వే, వాడెవడో రావణాసుడు, వాడెవడో చేయడు, వాడు రాక్షసుడు నువ్వే, రాక్షసుడు రావణాసుడు నువ్వే, శ్రీరాముడు నువ్వే, లక్ష్మణుడు నువ్వే, జటాయుడు నువ్వే, శుద్రుడు నువ్వే, భార్య నువ్వే, అన్ని నువ్వే. నీ చరిత్ర అక్కడ చూస్తుంది. దాన చేయని స్వాధ్యాయనము. దానం స్వ అంటే నీ గురించి అధ్యయనం చేయడం స్వాధ్యాయం. ఈ స్వాధ్యాయం బాగా అర్థం ఏంటంటే ఊరికే పారాయణ చేయడం, గట్టిగా చేయడం, గట్టిగా తీసేయడం. కాబట్టి ఎంత స్థాయికి మనం దిగజారామో చూడండి. ఎంత స్థాయికి దిగజారామంటే భగవంతుని అంటాం, స్వామి ఎంతవరకు దాచి విసిగిపోయావు, ఇక దాచుకునే శక్తి దోచేం కదా, దోచుకుని దాచుకోవద్దు. శివసింగ్ తెచ్చేట్టు కోట్లు మహానుభావుడు అందరూ తెలుసుకోడు. ఎవడో ఏమో పట్టుకెళ్ళాడండి, పసిపాసంతో తిమింగులో ఉన్నాడు. ఇప్పుడు మీరు చూసారంటే ఆయన నేను చూసాను. కాబట్టి ఇంతవరకు దాచి విసిగిపోయాం స్వామి ప్రభు, దాచుకునే శక్తికి చెప్తున్నారు వాళ్ళు జీవితం. ఆ శక్తికి చేరేవాళ్ళు వాళ్ళు. కానీ మనిషికి కంటెంట్మెంట్ కావాలి. కంటెంట్మెంట్ ఈజ్ ది బెస్ట్ హ్యాపీనెస్. కంటెంట్ ఈజ్ ద వే. తృప్తి ఉండడం చాలా అవసరం. 3 రోజులు అన్నం లేక పళ్ళు భయపడి పాపలో పడిపోతే వివేకన్నారు పచ్చిమిరపకాయ రసం, పచ్చిమిరపకాయలు వాడు వ్యవసాయం అంటే పచ్చిమిరపకాయ వంట చేసినట్టు పెట్టాడు. అది మంచిగా తాగితే పాపం ఈ స్టామక్ ఖాళీ ఉంది లేకుండా ఈ మంట ఎక్కిపోయి సంవత్సరాల దాకా ఈ చేదు. ఇక్కడ మంచిది ఎవరో బాబు అని అంటారు. స్వామి నా బుద్ధలు పెట్టాను పచ్చిమిరపకాయలు పర్వాలేదు ఏం పర్వాలేదు అని ఆ మంచిది తాగితే దుఃఖం వచ్చిందని చేసేవాడు. ఏమంటే రామకృష్ణ చరిత్రలో ఇది ఏదైనా అనకంటే వివేకానంద చరిత్రలు చాలా ఉన్నాయి. ఆ మంచిది తాగి సభాష్ నేను మెచ్చాను ఆయన, అది ఆదాయం కదా, పర్వాలేదు అన్నట్టు తృప్తి. వాడు షడ్సోబతి భోజనం పెట్టుకుని అనలేదు, పచ్చిమిరపకాయలు ఇచ్చాడు. కనుక సంతృప్తికి మించిన సంపద లేదు. 100 కోట్లు నా చివరి క్షణాన్ని వాయిదా వేయడానికి పనికిరావు అన్నారు రమణమహర్షులు. జాగ్రత్త. రమణమహర్షులు వారు ఎవరు రమణమహర్షులు అంటే ఏదో తిరువన్నమలో కూర్చుని చుట్టూ ప్రదర్శన చేయమన్నారు అనుకోని ఎవరన్నాడు. రమణమహర్షులు అంటే స్కందావతారం. అది స్కందుడు కుమారస్వామి సార్. కుమారస్వామి ఎవరు? స్కందుడు ఎవరు? 4 జన్మలు 3 జన్మలు జ్ఞాన సంపదన ఆయన ఇవన్నీ చాలా మంది వదిలేయండి. ఆ రమణమహర్షులు వారు ఎవరండి? కుమారస్వామి అంశ. కుమారస్వామి స్కందావతారము అంటే అర్థం ఏంటి? కుమారుడు ఎవరు?
సత్య ప్రకృతికి స్వభావానికి తల్లిదండ్రులకు పుట్టినటువంటి తేజం, ఆత్మతేజం ఏదైతే ఉందో అది కుమారుడు. సన్ ఆఫ్ గాడ్ అన్నాడు జీసస్. గట్టిగా అడుగుతున్నాం. ఇది చాలు. నేను 15 కుమారుడు సన్ ఆఫ్ గాడ్ కారణం అది. అది వెన్నెముక చివరి నుంచి ఆ సృష్టిలో నాడు నుంచి ఒక ఆత్మతేజం లోపలికి వెళ్తూ ఉంటుంది. దాన్ని ఓజస్సు అంటారు. ఆ ఓజస్సు ఈ ఆరు చక్రాల నుంచి చక్రాలు అవుతాయి. చక్రాలు అక్కడ ఉండవు. ఆ చక్రాలు సంసార స్థానానికి జీవబ్రహ్మైక్య అనుసంధానానికి వెళుతూ ఉంటుంది. ఆ తేజస్సు ఓజస్సు, మహస్సు, సహస్సు అనేక శక్తులు కూడగట్టుకుంటూ వెళుతూ ఉంటుంది. ఈ 9 రంధ్రాల నుంచి ఈ 6 చక్రాల నుంచి. నవరాత్రులు అంటే నవరాత్రులు చేయడం చేసేసి బాగానే చేస్తున్నారు కదా, ఒకరు దాని గురించి ఎవరైనా మాట్లాడతారు. నవరాత్రులు 40 రోజులు అమ్మవారు, ఇవాళ ఇక అనేక రకాల పేర్లు. బాగుంది, చాలా సంతోషం. ఒక్క మాట ఈ దేహానికి సంబంధించిన ఒక్కరు చెబుతాడే మనం చూస్తుంటే మాట్లాడితే 9 రంధ్రాల్లో ఉండే అజ్ఞానం, పేరుకున్న అజ్ఞానాన్ని ఒక్కొక్క రోజుని స్వాతంత్ర పండుకుంటూ ఒక్కొక్క మెట్టెక్కుతూ 10వ రోజున 10 ఇంద్రియాలకి స్వాధీనం అయితే విజయం సిద్ధిస్తుంది. విజయదశమి. చాలా ఇంకా చాలా ఉంది. దేవి అలా దసరా రోజు నుంచి చెప్పండి అంటండి. చూద్దాం తర్వాత విషయం. అంటే ఇక్కడికే పరిసమాప్తి. ఎన్ని కర్మని పరిసమాప్తి ఇక్కడికే. సర్వకర్మాగ్రం పార్థ జ్ఞానే పరిసమాప్తి. జ్ఞానంలోనే పరిసమాప్తి. ఎవరు ఎందుకు వేసారు కథ చెప్పడానికి చదవగలరు కాదు. దాని కృషి వ్యాసుడు రాయట్లేదు, పురాణకర్త రాయట్లేదండి. వ్యాసవారు నారాయణపురం వచ్చి దిగుచ్చి రాయట్లేదు పురాణాలు. ఎవరు ప్రపంచాన్ని జయించిన మృత్యువుని ఎవరు జయించలేరు. అయితే ఆ మృత్యువు మంచిదే ఉండాలి. ఒక గుడిదలు చావని అనుమతించలేదు. అంటే ఒక గుడి చూసుకుని గుడిదలు తెచ్చుకోమని తప్ప. ఇదే ఆలయం. ఈ ఆలయం అంటే ఏంటి? సంపూర్ణమైనటువంటి లయస్థానం, ఈ ప్రకృతి స్థానంలో సావటమే నిజమైన మరణం. అందుకని డైయింగ్ ఇది నాట్ అని మేడం భావిస్తుంది. జీవించడం ఒక కళ, మృత్యువు ఒక కళ. హ్యాపీ బర్త్డే కేకులు పూసేసి నోట్లో పెట్టేసుకుని కేకులు పూసి దీపాలు పెట్టింది కదా. దీపాలు కడుతున్నావా? ఒక్కరు కడుతున్నారు. మన భారతీయ సాంప్రదాయం అది. చెబితే నా పోతేమైంది, నా వీడియో నేనే చెప్తాను. పోతే మన చెప్తాము, లేకపోతే మానేస్తాను. మన సాంప్రదాయం అండి. దీపం మన భారతీయ సాంప్రదాయంలో వెలిగించి అర్థం అండి. దీపారాధన పెద్ద నానుడు ఏముంది కదా, వెలిగించి అర్పిస్తావా? అయితే అది మన సాంప్రదాయం కాదు. అది ఎవరో సాంప్రదాయం, దాని వెనక అంతంత ఉంటుంది. ఆ సాంప్రదాయం మనం గౌరవించడం అయితే మనం అనుకరించక్కర్లేదు. గురించి నక్కవాత పెట్టుకోకర్లే. హ్యాపీ బర్త్డే టు యూ అనేసి కొవ్వు తిరిగించడం, వేయడం, అది నోటు పెట్టడం, సినిమాలు వచ్చి మీడియాలో వచ్చిందిగా. అంటే మన పిల్లలు కూడా తనవాడికి ఆ కేక్ కూడా ఆ కేక్ కట్ చేసి ఇచ్చేసి చూసారా, ఇమిటేషన్ ఈజ్ ఎ డెవిల్. ఇమిటేషన్ వచ్చేసేస్తున్నాను. ఆ గజ్జి అంటుంది. చెప్పిన వినరంటే మన తిండి ఆధారంగా మన పిల్లలు కంట్రోల్ పెట్టడం బయట ఉంది. మన కంట్రోల్ దాటే వాడు ఇష్టం, వాడు ఇష్టం బాగా చేస్తాం. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే కాదు, బర్త్డే రోజున అనుభవం ఏడవాలి. ఏడిస్తే చావు బాగుంటుంది. చావు బాగుంటే ఇప్పుడు మరణం బాగుంటుంది. మరణం బాగుంటుంది. చావు బతుకుండగానే నీ మరణం గురించి ఆలోచించుకోవాలి. అయితే ఆ మరణం సార్థక జీవితం ప్రసాదమై ఉండాలి. 10 మంది అభినందించితే ఉండాలి. 10 మంది మెచ్చుకునే ఉండాలి. అబ్బా ఏంటో బాబు ఇంత మహానుభావుడు తల వెళ్ళిపోయారు అని యేసుక్రీస్తుపోతే అంత బలం ఉందండి. బైబిల్లో ఆకాశం పంపట్టేసి వర్షం పడి పంచభూతాలు ఆక్రోశించి ఎంత శ్రీరాముడు వారు అరణ్యవాసం చేయడం కృష్ణుడు నడుస్తుంటే ప్రతి తల లత పద గుట్ట అన్నీ కూడా తలలో వాల్చేయట. ఆయన ఏడుస్తుంటే శ్రీరాముడు సీత ఆ కృష్ణుడు ఏమిటంటే ఏదో ఒక అనుభూతికి లోనవుతాడు. నిజమైనటువంటి రసాన్ని ఆశ్రయించేవాడైతే ఒక అనుభూతికి ఏదో చెప్పలేని అనుభూతి. కిం కదా అది కిష్కిందాక అందులో కిష్కింద అని పేరు పెట్టాట వాల్మీకి ఆ కాండకి. కిం కదా అది అద్భుతమైనటువంటి విషయాలు వాల్మీకి. కనుక 10 మంది అభినయించి మెచ్చుకునేలా ఉండాలి. అది ఏదో నరకానికి పోతే పరమాణం ఉంటుంది. అవి చేసి తప్పగా చేసి రసుడు యాక్చువల్. అలాగే మంచివాడు పోతే మంచివాడు ఎవరు వచ్చేస్తే నెహ్రూ గారు పోయి వెంటనే మా ఫాదర్ ఏడుస్తూ గోదావరికి వెళ్ళి గాంధీ గారు అసెస్మెంట్ అయిపోతే తర్పణ వదిలేదు. కనుక నేను కూడా వదిలేదు. అది నాకు నేర్పు వెళ్ళిపోయారు. ఆయన ఇవాళ పెద్దవాడు ఎవరైనా వెళ్తే గోదావరిలో స్నానం చేస్తాను. గోదావరి ఉంది కనుక ఇప్పుడు వెళ్ళకపోతే స్నానం చేసి తర్పణ వదిలి నమస్కారం పెట్టాలి. అది ఎవరి గురించి కాదు,
నీ అభ్యున్నతి గురించి, నీ గురించి మహాత్మా గాంధీ ఎస్ఐట్ అయిపోతే వెంటనే కాబట్టి వీళ్ళు సహాయం చేయించారు. ఏంటంటే ఈ ఫాలో మీ అన్నాడు. గుజరాత్ అసలు పక్కనే స్నానం చేసి అన్యాయం చేసి తప్పడం గాంధీ గారికి వచ్చాడు. మైత్రి అంశాలు అని he shed tears. కనుక ఉన్నదానికంటే ఇప్పుడు ఎలా ఎక్కువ దాన్ని ఆలోచించుకోవాలి. ఇవాళ మనకి ఉన్నదానికంటే తక్కువగా కనిపించాలి. ఎంత ఎక్కువ కనిపిస్తారు చూడండి. ఇవాళ చదువు తెలిసిన దానికంటే తక్కువగా మాట్లాడాలి. ఈ రెండు కావాలి, ఈ రెండు ఉన్నాయి ఇవాళ నేను అంటున్నాను మాట. ఉన్నదానికంటే తక్కువ కనిపిస్తున్నాడు. లేవి తెచ్చుకుని యు ఆర్ యాక్టింగ్ వాట్ యు ఆర్ నాట్. నువ్వు ఏది కాదో అది అభినయిస్తున్నావు. లోపల ఆయన నేనేం చేయగానే నవ్వుకుంటాడు. నేను కాదు తల్లికే పాపం బాగుంటాడు, నవ్వుకుంటాడు. వాళ్ళు ఉన్నదానికంటే తక్కువగా కనిపించాలి, తెలిసిన దానికంటే తక్కువగా మాట్లాడాలి. తెలియంది ఎంతో గ్రహించడం. ఇదే జీవిత మన సాఫల్యానికి రహస్యం ఏంటంటే తెలుసుకోండి ఎంతో. నువ్వేం తెలుసుకున్నావు? స్వామిని అడిగితే ఏమన్నాడైనా మహాజ్ఞానులు అంటే 30 సంవత్సరాలు నేను కృషి చేసింది నాయన, నాకు ఏం తెలియదో అర్థమైంది అన్నాడు. అదే శంకరాచార్య కూడా ఇన్నాడు నేను తెలుసుకుంది ఏంటంటే ఇంత చేయను ఇంత సాధన వల్ల నాకు ఏమీ తెలియదు అని అర్థమైంది అన్నాడండి. వాడ గొప్పవాడు. But who knows that he does not know is a wise man. కనుక సేవాభావంలో ఉండేటువంటి ఆ చిదానంద పురుషుడు వాళ్ళ మహిమ మనకు వేయించగలిగితే అప్పుడు అర్థమవుతుంది మన జీవితం మంది కాదు. చూడాలన్నప్పుడు అవ్యక్తంగా ఎలా ఉంటుందో చూపు కానీ చూపు, చూపు కానీ చూపు, మాట కానీ మాట. అలా ఏం చేస్తున్నాండి లోకాలోకాల గమనం, లోకాలోకాల వీక్షణ జరుగుతుంది. అక్కడ లోకాలోకాల వీక్షణ చూపిస్తుడుగా ఉంటాడు. అనేక లోకాలకు దర్శనం ఉంటుంది. అవధూతమ్మ గారు వెళ్ళి రామాజ్యోతి గారు గౌరవ మీదకి వెళ్ళి చదువుకున్నాం. మనం ఏమిటి ఎలా చూస్తున్నావు, ఎవరు చూస్తున్నావు అలాగా అంటే ఇలాగే అన్నారు. నువ్వేం చూస్తున్నావు? నేను అదే చూస్తున్నావు. నువ్వే ఎంత చక్కటి మాట, ఎంత అర్థంగా ఉంది భాషలో. నువ్వేం చూస్తున్నావో నేను అదే చూస్తున్నావు. ఆహా అలాగే ఒళ్ళు కూర్చుంది. బయటకి వెళ్తూ కూర్చుని కూర్చుంటే వెళ్తూ గట్టుకు లాగారు. కనిపించకుండా జడ బదిర మూక పిశాచంలో ఉంటారు కదా భగవదర్శనం కూడా. జడ బదిర మూక సాయిడ్ కోర్సు ఏమంటారు కదా పట్టుకుంటే ఈ కార్యకర్త లాగే రావచ్చు. కూర్చొని కూర్చోను ఈ గట్టుకు లాగితే కదపలేకపోతున్నారు. కరిమ సిద్ధి ఆయన చూసి అని సాల్వ్ చేశారు. అప్పుడు ఆయన పక్కన కూర్చున్నారు. అభేద భావం చూడండి. నువ్వేం చూస్తున్నావు ఏదో చూస్తున్నానంటే ఎంత స్థాయి ఒకళ్ళొకళ్ళు ఆ విషయంలో ఏకమైపోయారో ఒక మాట చూడండి. అదే ప్రశ్నలు అది కనుక సేవాభావం కావాలి. కనుక మన జీవితం మొట్టమొదటి చెప్పుకున్నాం, జననం నీది, మరణం నీది, మధ్య జీవితం నీది కాదని ప్రారంభించడంలో చివరికి అనుకోలేదు. అప్పుడు ఇన్ని తెలుసుకున్నా మన అధ్యయనం ఆచరణ పెడితే మన జీవితం మనది కాదు అన్న పరమ సత్యాన్ని మనం దర్శించడానికి వీలవుతుంది. ఇదంతా ఎందుకంటే జ్ఞానార్జన కోసము. జ్ఞానం కావాలి. ఇదంతా ఎందుకు అనేది ఇది పాప ఎందుకు వస్తుంది? ఇవాళ లక్ష్యం ఏంటి? ఏదో బాగుంటుందా వాళ్ళని పెట్టకపోతే ఏమనుకుంటారనే దేని గురించి? జ్ఞానార్జన, సముపార్జన, సమంగా ఆర్జించడం. జ్ఞానార్జన, జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞానం వల్ల కానీ కైవల్యం రాదు అని చూస్తున్న ఉపనిషత్తు. ఏ జ్ఞానం? ప్రాపంచిక జ్ఞానం కాదు, పరమేశ్వర జ్ఞానం, ఆత్మజ్ఞానం. కనుక జ్ఞానం ఉన్న చోట దేనికి లోటు ఉండదు. ఆ జ్ఞానం కోసమే ఇప్పుడు మన తాపత్రయాలు ఇవన్నీ తిరిగి ప్రాక్టికల్ తెలవడం లేదు. బ్రహ్మవుతుంది మనం సాధించాలి. ఏ సాధన చేసేదానికి పాయింట్ కాదు. అన్ని సాధనలో వెళ్తాయి. నోటి దగ్గర నుంచి అందాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఎవరు మారి ఒప్పంటే మారి ఆ సబ్జెక్టులు తెలియదు. అంచేత సాధన చేసిన వాడే గొప్పవాడు. 100 పుస్తకాలు చదవడం కన్నా 5 నిమిషాలు సాధన ధ్యానం చేసిన వాడు గొప్పవాడు అన్నాడు మాస్టర్ కృష్ణాచార్య.
100 పుస్తకాలు దేవుని కన్నా 5 నిమిషాలు ధ్యానం చేయడం కూడా గొప్పవాడు. అలాగే అస్తమానం నాకు ఈ వాక్కులు అన్నీ జ్ఞాపకం వచ్చి శివంతుల పైరు నాకు కనిపిస్తాం. పైన తెలిసే మీకు శివంతుల పైన కనిపిస్తాయి. బాబు ఎప్పటికప్పుడు దేవం వెళ్ళిపోతున్నట్టు ముందు జల్లుమని నిద్ర ఎక్కడ పోతుంది, అలర్ట్ వేసింది ఎలా పడుతుందండి మీకు అట్లా ఆత్మలేక పెడుతుంది. 25 డ్రాప్స్ కొద్దిగా పోయి చదువుపోయి after 15 minutes and the teacher. కానీ జ్ఞానం ఉన్న చోట దేనికి లోటు ఉండదు. ఈ ప్రాపంచంగా ఎన్నున్నా లోటే, ఇంకా లోటే. దీనికి ఫారిన్ కంట్రీలో నైజీరియా స్పెయిన్ వాటిలో మన భారత కథ లాంటి కథ ఉంటుంది. ఆ మధ్య డెవలప్డ్ దేశాలు అది చాలామంది ఉపయోగించారు మహానుభావులు. అంటే అలంకారప్రాయంగా విషయాన్ని గ్రహించడం గురించి అనగా ఒక కథను చదువుతున్నట్టు. ఒకసారి జ్ఞానం, ఆహారం, సంపద పోయాడు. ఆహారం తెలుసు. జ్ఞానం అంటే లౌకిక జ్ఞానం, పారదీకం 2 రకాల జ్ఞానాలు. ఈ జ్ఞానం గురించి చెప్పాలి ఇంకా చాలా ఉంది. జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. సరే, జ్ఞానం అంటే మామూలుగా ఈ ఉపనిషత్తులో జ్ఞానం ఏంది, కైవల్యం కాదన్న జ్ఞానం, అది పరమేశ్వర ఆత్మ జ్ఞానం ఉన్నాయి. మామూలుగా నీ జ్ఞానం లేదా నీ ప్రాపంచికంగా ఉన్నాయి. విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం. మామూలు జ్ఞానం అంటే పుస్తక జ్ఞానం. విశిష్ట విజ్ఞానం విశిష్ట జ్ఞానం అవుతుంది. విశిష్టంగా సాధనపూర్వకంగా విశిష్టంగా ఆచరణ సాధ్యంగా లోపల వచ్చేటువంటి పరమాత్మ మీద అది విజ్ఞానం ఆచరణగా వచ్చేది. మామూలుగా థియరిటికల్, ప్రాక్టికల్ అనమాట, డైరెక్ట్ అండ్ డైరెక్ట్. ఒకసారి జ్ఞానం, ఆహారం, సంపద కలిసి ప్రయాణమై వెళుతున్నాయి. కథని ఏకీకి ప్రశ్నలు వేయకూడదు. చివరిగా మాట్లాడుతుందండి, దునపోతు మాట్లాడిందంటే వీడు అసలు ఆ ఋషి యొక్క హృదయాన్ని కోల్పోయాడు. ఆ అనుగ్రహం పక్కనే నువ్వు వెళ్ళమే. జ్ఞానం, ఆహారం, సంపద జాగ్రత్తగా అధ్యయనం చేయండి. కలిసి ప్రయాణం చేస్తున్నట్టు దానిలో వదిలేదు. ఎక్కడికి వెళ్తున్నారో అని చెప్తారు. మనకు కావాల్సింది సారాంశము. ఆ కళలో ఉన్న సారాంశం గ్రహించి మనం గ్రహించుకొని ఓహో ఇటువంటి పేదపడుతూ ఉంటాం. ఆ రాష్ట్రంలో ఇన్ని బంధువులు అందరూ పేదపడి చెప్తే అర్థమైంది. ఆ వేదాల్లో జాస్టిస్గా ఉన్నాయి అర్థమవుతుంది. దారిలో పడింది ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఎవరెవరు జ్ఞానం, ఆహారం, సంపద. నాకు అకౌంట్లో తెలియదు. మనకి మాకు నివాసం గురించి వెతుక్కుంటున్నాం, నివాసం గురించి వెతుక్కుంటున్నాం అన్నట్టు ముగ్గురు వాళ్ళు అన్నట్టు. అలాగా సంపదకి తిరిగి నువ్వైతే మా ఇంట్లో ఉండొచ్చు అన్నట్టు. ఈ జ్ఞానం, ఆహారం వేసాడు. సంపదను పట్టుకున్నాడు. సంపద అంటే ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ అర్థం ఉంది. ఇదో పెళ్లి చేసుకుంటాం కదా, ఇంక రేపు యాటమిక్ ఏదో వస్తుంది, ఇవన్నీ పోతాయి, అది వస్తుంది. దాని తర్వాత ఇంకోటి వస్తుంది, పెరుగుతుంది బయట. జస్ట్ అలా స్విచ్ చేయగానే లోకాలు వస్తుంది. బిజెపి హైదరాబాద్ ఈ ఛానల్స్ రావట్లేదు. ఈ ఛానల్ కదా రావడం. అక్కడ వాళ్ళు వచ్చి యానిమేట్ చేస్తే మా ఇక్కడ పెట్టుకుంటే రావడానికి లోకాలు ఉన్నాయి. ఆంధ్రలో లోకాలు వస్తుంది స్విచ్ వేస్తే. మేడం బాక్స్కి రాశారు. ఇప్పుడు ఇంకా టైం ఉందట. ఇంకా 60-70 years ఉంది. అంత యాటమిక్ ఎనర్జీ వల్ల వస్తుంది. లోకాలు ఎలా ఎక్కడి నుంచి ఎలా వచ్చింది ఇప్పుడు ఎలా వచ్చింది అదే అప్పుడు వస్తుంది. అప్పుడు మనవాడు ఏం చేసినా మన వాళ్ళు అంటే ఏదో అట్లా బ్రాడ్కాస్ట్ చేశారంటే ఈ టీవీ పెట్టుకుంటే తిన్నారంటే రెండెట్టు బండి మనం ఏమన్నా మన వాళ్ళు అలా అంటారు. అదే మనం ఏదో పెద్ద సోఫిస్టికేషన్ నిజం మీరు ఎవరు మీ ఏ టైంలో నిజం ఎవరు కనుక అలాగా సంపద అందుట అది నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు అమ్మా సంపద అన్నట్టు. అంటే ఆవిడ సంపద అందుట నీలాంటి మూడుగుడు ఇంట్లో నేను నీలాంటి మూడు ఇంట్లో ఎంతకాలం ఉండదు పోవాలి. ఇంకొంచెం వెళ్ళే ఇంకోటి చెప్పి మొదటి వాడిని అడిగినట్టే మొదటి వాడికి వీడు అడిగేట అవి అలాగే తవ్వని చెప్పేట. అప్పుడు వాడినంటే అయితే ఆహారం రెండో వాడినంటే ఆహారమా సంపద వేసాడు. ఆహారంగా తిరిగావు కదా, ఆహారమా నువ్వు నా ఇంట్లో ఉండొచ్చు అన్నట్టు. అప్పుడు ఆహారం అంటే నువ్వు ఇవాళ ఉండమన్నా నన్ను ఎంతోకాలం భద్రంగా ఉంచుకోవాలి, నీ జాగ్రత్త పోవాలి. నన్ను ఎంతోకాలం ఉంచుకోలేవు పో, ఇవాళ ఉండమంటున్నావు కానీ ఎంతోకాలం ఉంచుకోలేదు. అంత అర్థం కాదు. నువ్వు ఎంతోకాలం ఉంచుకోలేవు పోవాలి. ఇంకొంచెం దూరం వెళ్ళాక మూడో మనిషి కనిపించేట్టు మళ్ళీ అదే ప్రశ్న వేసాడు. మళ్ళీ అలాంటిదే జవాబు వెళ్ళాడు.
కావాలి. ఎంత అదృష్టం ఉన్నది జ్ఞానమా, నువ్వు ఎల్లకాలం మా ఇంట్లో ఉండిపో. అప్పుడు ఆ జ్ఞానం శభాష్, నువ్వు వివేకవంతుడు అంటే నువ్వు జ్ఞానంతో పాటు అప్పుడు వాళ్ళన్నట్టు జ్ఞానంతో పాటు దగ్గర మేము దూరం కూడా ఉంటాం అన్నట్టు. ఆహారం సంపద కూడా ముక్త కంటుంది అన్నమాట. అందుకని జ్ఞానం ఉన్న చోట ఆహారం పెట్టేది సంపద పెట్టారు. ఇందాక గాడ్ ఈజ్ ఫస్ట్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ తింటూ తెచ్చుకోవాలి. రామకృష్ణ రాష్ట్రానికి యోగంతో సార్ బావగారు వెళ్ళగలుగుతారు. సూక్ష్మంగా మీరు చదువుకోలేదు, గుర్తు చేసుకున్నారు. సభలో గుర్తు చేసుకోకపోతే ఎందుకు ఇంకా అతను కూడా కలిసి అంతసేపు తిరిగిపోతుంది. బాగా కదా మరి అది ప్రచారం చేస్తున్నట్టు ఈయనకి దేవుడు చేయలేదు. ఈయనేమో లోపల అక్కడ కూర్చొని రామస్వామి సార్ ఇక్కడే కూర్చొని ఈ అమ్మవారు కాడిగా అమ్మవారు ఇక్కడే కదా అలా కూర్చున్నాను అలాగా ట్రాఫిక్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూర్చొని పక్కకు నుంచి నువ్వేమో జనంలో వెళ్ళిపోతే 3 గంటలు పడి నాకు ఆకలిస్తుంది, నాకు తిండి బట్టి పెట్టి అని ప్రచారం చెప్తున్నట్టు ఉగ్గురు అయిపోయి. అక్కడ బాగా ఉండు అదే వస్తుంది, ఏ వస్తుంది అదే వస్తుంది, ఎలా వస్తుంది అదే వస్తుంది అంటే ఇలా ఇలా అని ఈ జ్ఞానం వెళ్ళిపోయి సూక్ష్మంలో కాళికాలకు వెళ్ళేది. ఇక్కడే కదా రామకృష్ణ సార్ అమ్మవారు కాళి ప్రత్యక్షమైంది అని ఆ భావాలన్నీ ముప్పులుకొని వెళ్ళిపోయాడు. ఆ లోకంలో ఆ జూన్ ఆ భూమికలోకి వెళ్ళిపోయాడు. వెలుగులో 3 ఉంటాయి కాలాతీతం గవ్వపల్లికి వచ్చి బాగా ఏం బాగా మడిపోతుంటారు. ఈ లోపల పూజా గవ్వపల్లికి వచ్చి అదే మీ ఇద్దరు మా ఇంటికి పూజకి లేచి పట్టుకుని షంట సౌకర్యం పోయి పెట్టాడు. ఏం చెప్తుందో తెలియదు. అప్పుడు ఎవరు బాగా చూసారు నన్ను సాగులో పూజారం చేసుకుంటే అని చెప్తున్నాను. ఎవరు ఇచ్చారు చూసారు. తర్వాత అవకాశం కూడా వేయాలనుకుంటే జ్ఞానం పొందలేకపోయాడు. వాళ్ళు అప్పగారు బాధపడ్డారు. వేరే విషయం ఉండేది. కనుక జ్ఞానమును చోట దేనికి లోటు ఉండదు. కనుక వివేకహీనులైనటువంటి మనుషుల మధ్య ఇక్కడ శాస్త్రం ఆ నీరు పంపడం ఇంత కూడా ఇదే బోర్డు చక్కగా భగవంతుడి వాళ్ళు మాట్లాడచ్చుగా. ఒక సచివ అడుగుతాడే అది ఎన్నో ఉన్నారు. ఆ నలుగురు కూర్చోబెట్టి సచివ గారు అలా మామిడిని కాల్ చేసి భగవంతుడు చూసినవాడు నా నీళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ 10 మంది కూర్చుని ఒక ఆయన వేసి మీరు ఏం చెప్తారు ఏంటో తెలంగాణలో పెడితే చక్కగా వాళ్ళందరూ ఆలోచించి చూసి పరమేశ్వరుడు మాట్లాడి ఇక్కడ దేవుడితో పావుతలే మాట్లాడాను నేను. ఈ దేవుడితో ఇక్కడ మాట్లాడి ఆ కళ్ళు తెచ్చి వాళ్ళు తెలుసుకోవడం చెప్పిన మొత్తం రాజు వస్తే విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఆకర్షుడు అందరూ వస్తుంటే ఆ రాజుగా దిగిపోయి కింద దిగి చేతులు కట్టుకుని ఉంచుని ఆహ్వానించి పొనుగు వహించి కాలు పడికి అర్ఘ్యపదలు ఇచ్చి ఆసనం వేసి కూర్చోమని అన్నాక కూర్చున్నాక రాజా కుశలమా అందరూ బాగున్నారా అని అడిగి 5వ ఇన్స్ట్రక్షన్ ఇస్తే దాని ప్రకారం 4 కాలాల పాటు పరిపాలించే ధర్మయుద్ధం పరిపాలించారు ఆ రోజున మనకి రాజులు. అలాగ వాళ్ళకి ఇవ్వాలి భగవంతుడు గవర్నమెంట్కి ఇవ్వాలి. ఆ గవర్నమెంట్ పరిపాలన అక్కడ ఇవ్వాలి. సరే ఇదొక క్రీడాత్మక లేదు. కనుక బాధలు కలతలు వీటితో వీగిపోతున్నాయి వాళ్ళు. కనుక ఇతరులు సుఖాన్ని భరించలేని వాడు కావలేక వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ కళ్ళు చల్లబడతాయి. వాళ్ళు చాలా మందికి అసూయ కారణం. అసూయ ఏమవుతుంది ఈ విధంగా గుర్తుంచుకోవాలి. కనుక ఇరుగు పొరుగు కలిసి ఈ సుఖపడగలిగినప్పుడే మనకి వాళ్ళ సామాజిక భద్రత ఏర్పడుతుంది. సామాజిక భద్రత ఏది ఇవాళ లైఫ్ అండ్ ప్రాపర్టీ సెక్యూరిటీ సమాన భద్రత లేదు. అలాంటి వారు నిజంగా అలా ఉండి గవర్నమెంట్ భగవద్ధ్యానం చేసుకునే వాళ్ళకి కష్టాలను లెక్క చేయక్కర్లేదు. మా గురువు ఎన్నో అష్టగా మన వాళ్ళందరూ మన పూర్వీకులందరూ ఎన్నో అష్టవేషాలు పడ్డారు. ఇక్కడ ఈ పరమానంద ఆనంద స్థితి కోసం ఎన్నో పడ్డారు. ఇవాళ మనకి అన్ని స్విచ్లు వేస్తే లైట్లు వీట్లు ఎంతో సోఫిస్టికేషన్ మంచి అడ్వాన్స్ ఇంట్లో ఉన్నాం అనుకుంటున్నాం. అది పక్కన అన్ని స్పీడ్ అన్నం అంటే పెట్టదానికి పాలు పెరిగి 2 గంటలు పడుతుంది. ఇప్పుడైతే ఆ గాడిపోతే ఆ గ్రైండర్ పెట్టేస్తే 5 నిమిషాలు అయిపోతుంది. మినపప్పు ఉడిపోతుంది, గవ్వ ఉడిపోతుంది, గవ్వ తినేస్తాం, గవ్వ తెచ్చిపోతుంది. గవ్వ తెచ్చిపోతుంది స్పీడ్గా స్పీడ్ మరి. కనుక భగవద్జ్ఞాన సంపన్నులు స్వశక్తితోటి వాళ్ళు మనస్ఫూర్తిగా చేసి చూపించారు. వాళ్ళు అక్కడే చైనా తాత్వికుడు కన్ఫ్యూషియస్ పేరు ఏముంటుంది, కన్ఫ్యూషియస్ చైనా తాత్వికుడు. సాక్రటీస్లో ఇట్లీ అక్కడ గ్రీస్లో మన తత్వవేత్తలు బాగుంటుంది. వాడు ఎక్కడైతే ఏంటండి ఏమైతే ఏదో మనం పెట్టుకున్న దొళ్ళు చైనా అది ఆయన అన్నాడు జ్ఞానాన్ని 3 విధాలుగా
కారణ శరీరాలు. అలాగే అన్నీ ఇవాళ ఏదైనా భౌతిక సంఘటన జరిగితే ఏదైనా సంఘటన జరుగుతుంది అనుకోండి, దాన్ని మనం కళ్ళతో చూస్తూ ఈ దృశ్యమాన జగత్తులో కనిపించేవి ఎవరైనా వెళ్ళారండి? ఉన్నారా? ఎవరు వెళ్ళారుగా? ఎవరు వెళ్ళలేదు కదా? సరే. ఓ ఇవాళ భౌతికమైన సంఘటన జరిగితే దాని స్వరూప స్వభావాలు ఆ కార్యక్రమం సంబంధమే మనకు తెలుస్తుంది, కానీ దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆ నేపథ్యం తెలియదు. ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అది అక్కర్లేదు. ఆ దానికి వెళ్ళబడే శక్తి కూడా లేదు. దానికి ఇంట్రోవిజన్, ఎక్స్ట్రా విజన్ కావాలి. ఆ ఎక్స్ట్రా విజన్ దానికి మన అక్బర్ టైంలో రిపోర్ట్ జరిగింది. ఆ భూమికలు ఉన్నాయి. ఆ భూమికలకి ఎంతసేపు ఈ భూమి చెప్పుకున్న భూమి ఎంత ఉందో ఇందాక ఇంతవే మనం ఎంతసేపు ఈ భూమికే అంచేత ఆ స్వరూప స్వభావాలు, ఆ నేపథ్యం అంటాం దాన్ని, ఆ బ్యాక్గ్రౌండ్ ఎంతో 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 ఉంటుంది. దాని జోలికి వెళ్ళలేకపోతున్నాం. వాడు చచ్చాడే అనుకుంటున్నాం తప్ప వాడు చచ్చి ఎక్కడికి వెళ్ళాడు ఎవరు ఎక్కలేకపోతున్నాం. చిన్న విషయం ఇది, చాలా మందికి తెలియని విషయం. ఒకటి తెలిస్తే మంచిదే, తెలియకపోతే జ్ఞానార్జన అవుతుంది. తెలిస్తే అక్బర్ టైంలో హరిదాస్ మహారాజ్ అని బృందావనంలో ఒక మహాగాయకుడు ఉండేవారు. హరిదాస్ మహారాజ్ యాక్చువల్లీ హరిదాస్ మహారాజ్ అపూర్వ గాంధర్వ గాయకుడు. తాన్సేన్ కూడా మంచి గాయకుడు. ఆ తాన్సేన్ పాడుతుంటే ఆయన ముగ్గురైతే అక్బరు సభాష్ తాన్సేన్, నీ అంత గాయకుడు ఎవరు లేరు, చాలా సంతోషం, నీలాంటి గాయకుడు ఇంకెవరు ఉన్నారా ఆ చేతుల గురించి జాబనా నాకెంత హరిదాస్ మహారాజు గారు బృందావనంలో ఉన్నారు. వారి గానం ముందు నేను పదవంతు కూడా లేను, నేను చాలా చిన్నవాడిని. వారిదే జ్ఞానం అంటే గానం అలాగా వీళ్ళు తీసుకురాపో మడుగు మాంజలిద్దాం అన్నట్టు. మడుగు మాంజలిస్తే వచ్చేవారు కదా అని ఎప్పుడు చాలా జ్ఞానంలో ఉంటారు. ఆయన ఇష్టమైన పాడుకుంటారు. ఆయన లోపల పాండేగా వచ్చినప్పుడే ఆనందంగా పాడుకుంటే కదా తప్ప నువ్వు నమ్మంటే వస్తే పాడి ఉంచుకోవాలంటే సరే మనకు పోదాం. దానికి ఇప్పుడు వచ్చిన గోవా చెప్పేస్తాను. గోవా వెళ్ళి ఒక పదకొండు కూర్చొని అప్పుడన్నీ అరణ్యం కదప్పుడు, ఇప్పుడంటే అన్ని బయట వంటలు తీసాలు వంటలు ఉందామని పేరు అంటే అక్కడికి వెళ్ళాక అన్ని ఎంత పొల్యూషన్ అంత పొల్యూషన్. నేను విధానంటే అనుకోవడం నా పవిత్రం ఉండేవాడి ఒకళ్ళు లేదండి. కాజీ అంటే అంత పవిత్రం కదా. ఈ భూమికి అంతా కూడా చెడ్డవే. లోపల మనోభూమికి బాగుంటుంది, భావభూమికి బాగుంటుంది, జ్ఞానభూమికి బాగుంటుంది. అక్కడికి వెళ్ళడం మనం వెళ్తాం. వెళ్తే అక్కడన్నీ ఉచ్చకంపులు అన్ని కప్పులేదు. గంగాలో తీర్పుసంతా పొల్యూషన్. ఆ పడి దూరంతా కూడా గంగాలో కలుస్తుంటే దానిలో వీటి ముక్కు మూసేసుకుని ఎలాగో ఆ ఒకటి సాధన చేసి వెళ్ళి జాబ్ చేసుకున్నాను. ఎందుకు వచ్చామో ఇక్కడికి అనిపించింది నాకు. ఏమనుకున్నా పడదు, అంత పాడైపోయింది ఈ భూమిలో. అందుకని ఆదర్శమాదరికి వెళ్తే ఆ గానానికి ముగ్గురు అయిపోయి పాడుకుంటే వెళ్ళిపోయి జాపనా నేను సర్వసహా చక్రవర్తి బా మీకు ఏం కావాలి కోరుకోండి, అవసరమైతే ఢిల్లీ ఇచ్చేస్తాను, నా అయోధ్య ఇచ్చేస్తాను పిల్లలు అంటాను. అంటే ఆయన అన్నట్టు నాకు కొంచెం జరిగింది. ఇతన్ని అక్కలేదని ఇలాగ పడ్డారు. ఆఖరిని ఏదో అన్నట్టు నేను రోజు గంగాది స్నానానికి వెళ్ళుకుంటూ ఇటుకలు ఊరిగా ఉంది, కాలు పట్టుకొని విడిపోతున్న భయంగా ఉంది. ఆ ఇటుకు కొంచెం మిగిలిన ఇటుకతో సమానంగా ఉండలేకపోతున్నాం. రాత్రి నుంచి పెట్టి ఈ 7 పడింది. ఏందా 3 అడుగులు అయితే బయట గొప్పలేదు. 3 అడుగుల నా అంతస్తులు చూసుకోదు. కరువులో కాంచనము కన్యలో కరువులో కాంచనము ధర్మే కందమగాక ఏమడిగితో ధాత్రి సురోత్తమ. నీకు ఏం కావాలి అడుగు, భూమి అడుగుమా రాజ్యం అది అంతకుని భజన కరువులు కాంచనము గట్టిగా చదువుగా ఉంది అని వద్దు అలాగా ఇచ్చి అప్పుడు తాన్సేన్ ప్రభు సరండి ఈ తాన్సేన్కి వెళ్ళించాడు. ఆయన వెళ్ళించాడు. ఈ మూర్ఖుడికి ఏం తెలుస్తుంది? అప్పుడు మూర్ఖుడు కటిక కసాయి వాడు అనుకోని గ్రేట్ అంట. దాన్ని పోసేవాడు అన్నమాట. అక్బర్ పక్కనే కామా పెట్టి ది గ్రేట్ రాసిన వాడిని నిలువున చీట్ చేసి ఉత్పత్తి చేయడంట. ఆ ఇష్టం నేను ఇదేనమాట ప్రకృతిని వేస్తున్నాను. అప్పటి గ్రేట్ పరమ చండాలుడు తుచ్చుడు. మొఘల్ సామ్రాజ్యంలో కల్లా పరమ తుచ్చుడు ఎవరంటే అక్బర్. అందరూ తుచ్చుడే, వీడు పరమ తుచ్చుడు. వద్దులే అది నేను అక్బర్ షాజహాన్ జహాంగీర్ వాళ్ళ ముగ్గురు మీకు చెప్పడం మొదలైతే తెల్లబడుతుంది వద్దుగట్టలు. ఇప్పుడు వద్దు